మీ కష్టాలు తొలగిపోతాయి. ఈ చెట్టు ఆకులతో శివుడిని పూజిస్తే చాలా మంచిది. శివుడికి జమ్మి ఆకులను ఎంతగానో ఇష్టపడతాడు. ఈ మొక్కను శివునికి సమర్పించడం ద్వారా భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు శివుని విశేష అనుగ్రహం లభిస్తుంది. మత విశ్వాసాల ప్రకారం జమ్మి చెట్టు బలం, ధైర్యం, విజయానికి చిహ్నంగా ఉంది. దానిని శివునికి సమర్పించడం వలన జీవితంలోని అడ్డంకుల నుండి స్వేచ్ఛ మరియు రక్షణ యొక్క ఆశీర్వాదం పొందడం వంటిది. రాక్షసులను సంహరించాలని శివుడు సంకల్పించినప్పుడు అతను జమ్మి చెట్టును ఆశ్రయించాడు. ఈ సంఘటన కారణంగా ఈ చెట్టుతో శివునికి అనుబంధంగా మారింది. అప్పటి నుండి భక్తులు దీనిని పూజలో సమర్పించడం శుభమని భావించడం ప్రారంభించారు. జమ్మి చెట్టును నైవేద్యంగా సమర్పించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. మనిషి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును కలిగి ఉంటాడు. మరొక కథ మహాభారతానికి సంబంధించినది. ఇక్కడ పాండవులు తమ ఆయుధాలను జమ్మి వృక్షం కింద దాచి విజయం సాధించిన తర్వాత దానిని పూజించారు. జమ్మి ఆకులను శివునికి నైవేద్యము పెట్టుట వలన భక్తులకు ప్రతి అవరోధములను అధిగమించే శక్తి కలుగుతుంది. సోమవారం, శనివారం, ఆదివారం, అమావాస్యల్లో మత సంప్రదాయాల ప్రకారం జమ్మి చెట్టును తీయడం నిషిద్ధమని శనిదేవుడు ఈ మొక్కలో నివసిస్తాడు అని నమ్ముతారు. ఈ ప్రత్యేక రోజులలో దీనిని తీయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. ఇది సోమవారం కూడా పగలబడదు, ఎందుకంటే ఇది శివునికి ఇష్టమైన రోజు మరియు ఈ రోజున శివుని గౌరవార్థం నైవేద్యం కోసం చెట్టును పగలగొట్టడం నివారించబడుతుంది. అందుచేత భక్తులు ప్రత్యేక నియమాలను అనుసరించి మాత్రమే శివునికి సమర్పిస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.